పాత గుత్తేదారికి 772 కోట్ల వస్తువులు సరఫరా బాధ్యతలు కేబినెట్ ఆర్థిక శాఖ సీఎం ఆమోదం లేకుండానే కొనుగోళ్లు మార్కెట్లో ధరలు తగ్గిన పాత ధరతో రిపీట్ ఆర్డర్ వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ అంటూ వైకాపా ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కొందరు అధికారులు కొమ్మక్కై సాగించిన అక్రమాల దందా ఇది 2024-25 విద్యా సంవత్సరానికి విద్యాకాను కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన బయటపడింది. ఆర్థిక శాఖ అనుమతి కేబినెట్ ఆమోదం ముఖ్యమంత్రి పేషి అంగీకారం లేకపోవడమే కాదు న్యాయ సమీక్షకు పంపకుండా టెండర్లు లేకుండా 772 కోట్ల కాంట్రాక్టును బొత్స ప్రవీణ్ ప్రకాష్ కలిపి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారికి రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం విచారణ జరిపిస్తే తన మేడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇచ్చిన వైనం విచారణకు జరిపితే తేడతెల్లమయ్యే అవకాశం ఉందంటూ ఆయన కుంభకోణంలో ఇరికించాలని చూస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంతకుముందు అమ్మిన సరుకుకి ఎంత పెట్టుకున్నారో అంతే దానికి అన్నట్టు అది ఎలక్షన్స్ ముందు. ఎందుకని ఇప్పుడు టెండర్లు పిలిచి బిగించేస్తే వచ్చే ఏడాదికి అవుతాయి పుస్తకాలు ఇవ్వడం ఇదంతా. దాన్ని ఒక కుంభకోణంగా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ నిజాయితీపరుడైనటువంటి ఒక అధికారిని అవినీతిపరుడుగా ముద్ర వేసి చూపించేటటువంటి ప్రయత్నం. మరి ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అధర్మపరమైనటువంటి ప్రచారం అన్నటువంటిది ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించవచ్చు. కానీ తప్పు చేశారంటూ ముందుగా అభాండాలు మోపేసి అది నమ్మేటట్టుగా వార్తల్ని తయారు చేస్తూ సాగిస్తున్నటువంటి ఒక వార్తా యుద్ధం ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం, సమాజానికి ప్రమాదకరం, మంచికి ప్రమాదకరం. ఆ మంచిని చెడగొట్టేటటువంటి క్రమంలో సాగుతున్నటువంటి వ్యవహారం అన్నటువంటిది ఎంతవరకు రైట్ అన్నది ఆలోచించేటటువంటి పరిస్థితి ఎట్లాగూ లేదు. మరి ధర్మాన్ని ఉంచాలనుకుంటుందా వ్యవస్థ లేకపోతే అధర్మమే కావాలనుకుంటుందా అన్నది కాలం డిసైడ్ చేయాలి. లేకపోతే